ట్యాగ్ భౌగోళిక సూచి జాగ్రఫికల్ ఇండికేషన్ వార్తల్లోకి వచ్చింది. జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటి? మనం ఒక వస్తువు తలుసుకోగానే ఒక ప్లేస్ గుర్తొస్తుంది. ఆ ప్లేస్ ఆ వస్తువుకి ప్రతీక అన్నమాట. ఉదాహరణకి కంచిపట్టు చీర అనగానే మనం ఒకటి నమ్ముతాం, అది కాంజీవరంలో ఆ చీర నేశారు అని చెప్పి. వెంకటగిరి శారీ, మదురై మల్లి, తిరుపతి లడ్డు, ఇలా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క వస్తువుకి కనెక్షన్ ఉంటుందన్నమాట. సో బేసికల్గా ఆ ప్రాంతం నుంచి వచ్చింది ఆ వస్తువు అనేదానికి ఏదైనా ఒక సూచిక ఉండాలి కదా, ఏదైనా ఒక ఇండికేషన్ ఉండాలి కదా, దాన్నే జాగ్రఫికల్ ఇండికేషన్ అంటాం. ఉదాహరణకి హలీం అనగానే హైదరాబాద్లో చేసిన హలీమేనా ఇది? టీ అనగానే డార్జిలింగ్ టీయా? కొండపల్లి బొమ్మల, కొండపల్లిలో తయారు చేసిన బొమ్మల, కొండపల్లి అక్కడున్న చెక్కతో ఆ ప్రాంతంలో తయారు చేసిన బొమ్మల, ఇట్లా అడుగుతుంటారనమాట. సో దీనికే భౌగోళిక సూచి అని పిలుస్తుంటాం. ఈ మధ్య కొత్తగా 10 ప్రోడక్ట్స్కి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ వచ్చాయన్నమాట. 4 రాజస్థాన్ నుంచి, 1 యూపీ నుంచి, 3 తమిళనాడు నుంచి, 2 గోవా నుంచి ఈ ట్యాగ్స్ వచ్చాయి. జిఐ రిజిస్ట్రీ మనకి చెన్నైలో ఉంది. ఈ రిజిస్ట్రీ వాళ్ళు ఈ ట్యాగ్స్ని ఇచ్చారనమాట. ఒకసారి జిఐ ట్యాగ్ ఇచ్చాక ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యూ చేయించుకుంటూ ఉండాలన్నమాట. జిఐ ట్యాగ్ అంటే అది యాక్చువల్గా మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద వస్తాయి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటే ఏంటి? మేధో సంపత్తి హక్కు అనమాట. మనకి కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్, ఇండస్ట్రియల్ డిజైన్స్, జాగ్రఫికల్ ఇండికేషన్స్, ఇవన్నీ కూడా మేధో సంపత్తి కిందకి వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మన మేధస్సును ఉపయోగించి వాటిని క్రియేట్ చేయటమో, వాటిని తయారు చేయటమో, అందుకని మేధో సంపత్తి అంటాం అనమాట. సో జిఐ ట్యాగ్ అనేది ఆ పలానా పర్టిక్యులర్ ప్లేస్ నుంచి ఇది ఆరిజినేట్ అయింది, ఆ ప్రాంతం నుంచి ఇది వచ్చిందని చెప్పుకునే ట్యాగ్ అనమాట. యాక్చువల్గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కింద ట్రిప్స్ అగ్రిమెంట్ అని ఒక అగ్రిమెంట్ జరిగింది. ట్రిప్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఆ అగ్రిమెంట్లో ఈ జిఐ ట్యాగ్ ఉంది. ఇండియా WTO సభ్యురాలు కాబట్టి, ఇండియా ట్రిప్స్ అగ్రిమెంట్లో మెంబర్ కాబట్టి ఇండియా స్పెషల్గా ఒక చట్టం చేసిందనమాట. ఆ చట్టమే జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 అనే చట్టం. ఈ చట్టం 2003 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ కూడా మనం స్టార్ట్ చేసాం. ఈ రిజిస్ట్రీ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT కింద పనిచేస్తా అనమాట. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కింద. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. సో దీంతో పాటు జాగ్రఫికల్ ఇండికేషన్స్ అనేవి ఆర్టికల్ 1 క్లాజ్ 2 అండ్ ఆర్టికల్ 10 ఆఫ్ ప్యారిస్ కన్వెన్షన్ కింద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సంబంధించి కూడా డిస్కషన్లోకి వచ్చాయి. ఓవరాల్గా చెప్పాలంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ, ఫుడ్ స్టఫ్ కానీ, వైన్ అండ్ స్పిరిటెడ్ డ్రింక్స్ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ కానీ, వీటన్నిటికి కూడా జిఐ ట్యాగ్స్ వస్తుంటాయి అనమాట. సో రీసెంట్గా 10 కొత్త జిఐ ట్యాగ్స్ వేటికి వచ్చాయో, ఏ వస్తువులకు వచ్చాయో, ఏ ప్రాంతం నుంచి వచ్చాయో ఒకసారి చూద్దాం. మొదటిది జలేసార్ ధాతు శిల్ప్. ఇది యూపీకి చెందింది. ఇది ఒక మెటల్ క్రాఫ్ట్ అనమాట. ఇది యూపీలో ఈతా జిల్లాలో జలేసార్ అనే టౌన్కి చెందినది అనమాట. దీన్ని ఈ యొక్క మెటల్ క్రాఫ్ట్ని మొఘల్ ఎంపరర్స్ బాగా ప్యాటర్నైజ్ చేసేవాళ్ళు. ఈ క్రాఫ్ట్ పర్షియన్, టర్కిష్, ఇండియన్ స్టైల్స్లో రిఫ్లెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇది ఒక బ్రాస్ వేర్ మీద వేస్తారు ఈ క్రాఫ్ట్. ఈ క్రాఫ్ట్ 16th సెంచరీ నుంచి బాగా పాపులర్ అయిందంట. నెక్స్ట్ది గోవా మంకురాద్ మ్యాంగో. గోవాకి చెందిన ఒక వెరైటీ ఆఫ్ మ్యాంగో అనమాట. ఇది పోర్చుగీస్ వాళ్ళు ఈ మ్యాంగో మొక్కల్ని బ్రెజిల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ గోవాలో ప్లాంట్ చేశారంటుంటారనమాట. దీనికి స్పెషల్ టేస్ట్ ఉంటుంది అనమాట. గోవాలో ఇది చాలా పెద్ద చరిత్ర ఉన్న మ్యాంగో, మామిడికాయ అనమాట. తర్వాత గోవన్ బెబిన్కా అనమాట. ఇది ట్రెడిషనల్ డెజర్ట్. ఇది తినే స్వీట్ అనమాట, కేక్ లాగా ఉంటుంది అనమాట. లేయర్స్ ఉంటుంది. దీనిలో కాస్త మాయిశ్చర్గా బాగా టేస్టీ ఉంటుంది అన్నమాట. గోవాలో క్రిస్మస్ టైంలో ఇది బాగా ఎక్కువ తయారు చేస్తారంట. అదేవిధంగా ఉదయ్పూర్ కోఫ్తాగరి మెటల్ క్రాఫ్ట్, రాజస్థాన్. ఇది మెటల్ క్రాఫ్ట్, ఉదయ్పూర్ సిటీ రాజస్థాన్కి చెందిన మెటల్ క్రాఫ్ట్ అనమాట. దీని 500 to 700 years పురాతనమైన మెటల్ క్రాఫ్ట్. ఇది సిక్లీగర్ కమ్యూనిటీ వాళ్ళు రీసెంట్గా రిస్టోర్ చేశారంట. ఈ ఉదయ్పూర్ చెందిన ఈ మెటల్ క్రాఫ్ట్ 5 generations నుంచి ఇక్కడ ఆర్టిజాన్స్ తయారు చేస్తున్నారంట. చాలా పాపులర్ మెటల్ క్రాఫ్ట్ అనమాట. బికనీర్ కషిదాకరీ క్రాఫ్ట్ ఇది ట్రెడిషనల్గా కాటన్, సిల్క్, వెల్వెట్ మీద ఈ క్రాఫ్ట్ వేస్తారంట. దీన్ని యాక్చువల్గా స్టిచెస్తో, మిర్రర్తో వర్క్ చేస్తారనమాట. అంటే ఫ్యాబ్రిక్ మీద ఒక
మనం కుడుతుంటాం కదా బట్టల మీద అందమైన బొమ్మలు అలాంటివి, అట్లాంటి క్రాఫ్ట్ అనమాట ఇది. ఇది ఫైనెస్ట్ స్టిచెస్ వేస్తూ మిర్రర్ వర్క్, ఎక్కువ మిర్రర్ వర్క్ ఉంటుంది. బికనీర్ కషిదాకరి క్రాఫ్ట్ అనమాట ఇది. తర్వాత జోధ్పూర్ బందేజ్ క్రాఫ్ట్, ఇది రాజస్థాన్ అనమాట. ఈ జోధ్పూర్ బందేజ్ క్రాఫ్ట్ అనేది చాలా వరకు పాపులర్ అక్కడ. ఈ జోధ్పూర్ బందేజ్ క్రాఫ్ట్ మేజర్గా అద్దకం క్రాఫ్ట్ అనమాట. టెక్స్టైల్స్ మీద వేస్తుంటారు, ఫ్యాబ్రిక్స్ మీద. తర్వాత బికనేర్ ఉస్తా కళా క్రాఫ్ట్, ఇది ఒక పెయింటింగ్ క్రాఫ్ట్. బికనేర్ సిటీలో చాలా ఫేమస్. బికనేర్ ఉస్తా కళా క్రాఫ్ట్కి ఇంకో పేరు ఉంది, నక్షీ వర్క్, నకాషీ వర్క్ అని కూడా అంటారనమాట. ఎక్కువగా గోల్డ్ అండ్ సిల్వర్ తీగలతో ఈ వర్క్ చేస్తారు. ముఖ్యంగా వుడ్ సర్ఫేసెస్, మెటల్ సర్ఫేసెస్, మార్బుల్, ఐవరీ, లెదర్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ వర్క్స్తో ఇంట్రికేట్ డిజైన్స్, చాలా కాంప్లెక్స్ డిజైన్స్ చేస్తారనమాట. చాలా అద్భుతమైన వర్క్ అంటే ఈ బికనేర్ ఉస్తా కళా క్రాఫ్ట్. తర్వాత జదేరి నమ్మకట్టి, తమిళనాడు. ఇది మనం చూస్తుంటాం, తిలకం, తెల్ల రంగు వైట్ తిలకం లాంటి, తిరుమలలో అలా తెల్ల రంగు తిలకం పెడుతుంటారు కదా, అటువంటి తిలకం అనమాట. ఇది జదేరి నమ్మకట్టి అనేది స్మూత్ టెక్స్చర్తో ఉన్న తెల్లటి తిలకం, బలపంలా ఉంటుంది. దాన్ని తిలకం పెట్టడానికి వాడుతుంటారంట. ఇది ఎక్కువగా హైడ్రస్ సిలికేట్ మినరల్స్ నుంచి వస్తుంది అనమాట. తమిళనాడులో ఇది చాలా పాపులర్ అనమాట. సో దీనికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. తర్వాత కన్యాకుమారి మట్టి బనానా, కన్యాకుమారి మట్టి బనానా కూడా చాలా పాపులర్ పేరుంది అక్కడ. ఇది మంచి ఫ్లేవర్ ఉంటుందంట, స్వీట్గా, ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. దాని మౌత్ క్రొకొడైల్ ఉంటుందంట. సో దీనికి కన్యాకుమారి మట్టి బనానాకి ఇంకో పేరు ఉంది, క్రోకడైల్ ఫింగర్ బనానా అని కూడా అంటారనమాట. లాస్ట్ది చెదిబుట్ట శారీ, తమిళనాడు. హ్యాండ్లూమ్ శారీ అనమాట. ఇది సిల్క్ కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్, దీనిలో సిల్క్ కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇది హ్యాండ్లూమ్ శారీ అనమాట. సో బేసికల్గా ఇది వీవింగ్ కమ్యూనిటీని ఎంకరేజ్ చేద్దామని ఇచ్చిన జిఐ ట్యాగ్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ 10 కొత్త వస్తువులకి జిఐ ట్యాగ్ వచ్చింది భారతదేశంలో రీసెంట్గా. సో ఈ రీసెంట్ అప్డేట్స్తో తమిళనాడులో టాప్ జిఐ ట్యాగ్స్ వచ్చిన వస్తువులు ఉన్నాయి 58. తర్వాత ఉత్తరప్రదేశ్లో అరౌండ్ 50 జిఐ ట్యాగ్ వస్తువులు ఉన్నాయి. ఆ తర్వాత కర్ణాటక అరౌండ్ 48 జిఐ ట్యాగ్స్ వస్తువులు ఉన్నాయి. ఓవరాల్గా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్లో తమిళనాడు ఇప్పుడు టాప్లో ఉంది. 2వ స్థానంలో యూపీ ఉంది, 3వ స్థానంలో కర్ణాటక ఉంది.